హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ నావిగేషన్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాము. నావిగేషన్ సర్వీసెస్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా సేల్స్ క్లౌడ్ ఓపెన్ చేద్దాం. మనం నావిగేట్ అవుతున్నాం, రైట్? ఒక బటన్ క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఈ లింక్ని క్లిక్ చేయగానే వీఆర్ నావిగేటింగ్ టు అవర్ రికార్డ్ డీటెయిల్ పేజ్. ఇలా మనకి ఇది నావిగేషన్ స్టాండర్డ్ ఇచ్చారు. ఇలానే మనం డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటాయి. మనకి పేజెస్కి నావిగేట్ అవ్వచ్చు, రికార్డ్స్కి అండ్ లిస్ట్ వ్యూస్కి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి మనం నావిగేట్ అవ్వచ్చు. సో అలా నావిగేట్ చేయడానికి మనకి ఈ లైట్నింగ్ నావిగేషన్ ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాము. లైట్నింగ్ నావిగేషన్ సర్వీస్ యూజ్ చేసి మనం ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్కి ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. సో ఈ లైట్నింగ్ నావిగేషన్ అనేది మనకి ఈ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లోనే వర్క్ అవుతుంది. అండ్ we can use navigate services in LWC to navigate to many different pages like records, list views and objects. Also we use navigation service to open files. Instead of a URL, navigation services use a page reference. So ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ URL ఉంది. ఈ URLని మనం కాపీ పేస్ట్ చేసి LWCలో పెట్టే కన్నా అప్పుడు ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఈ ఐడి అనేది చేంజ్ అవుతుంది, రైట్? అండ్ ఆల్సో API నేమ్ సమ్ టైమ్స్ చేంజ్ చేయొచ్చు. సో ఈ లింక్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, దెన్ మనకి ఈ పర్టికులర్ లింక్ ఏదైతే మనం స్పెసిఫై చేస్తామో అది వర్క్ అవ్వదు. కరెక్ట్ యూఆర్ఎల్ మనం స్పెసిఫై చేస్తే అది వర్క్ అవ్వకపోవచ్చు. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ URL పేజ్ రిఫరెన్స్, అంటే ఈ పర్టికులర్ మనం ఏ పేజ్కి వెళ్ళినా ఆ పేజ్ రిఫరెన్స్ని మనం క్యాప్చర్ చేసుకుంటున్నాం. సో ఆ పేజ్ రిఫరెన్స్ని మనకి అది ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. అందులో మనకి ఇప్పుడు ఏ పేజ్ టైప్, స్టాండర్డ్ పేజా, యాప్ పేజా, అలా డిఫరెంట్ పేజ్ టైప్స్ ఏంటి, వాటిలో అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలాగే ఒక స్టేట్ అనేది కూడా ఉంటుంది. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి ఆ పేజ్ యొక్క రిఫరెన్స్ అనేది గెట్ చేసుకోవచ్చు మనం. పేజ్ టైప్ అంటే స్ట్రింగ్ ఉంటుంది, అట్రిబ్యూట్స్ ఇస్ ఆబ్జెక్ట్స్. విల్ సీ పర్టికులర్గా ఒకటి ఏంటి అనేది. ఈ రెండు పేజ్ టైప్ అండ్ అట్రిబ్యూట్స్ ఇస్ మస్ట్, అండ్ స్టేట్ ఇస్ ఆప్షనల్ పారామీటర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ నావిగేషన్ సర్వీసెస్ని మనం యూజ్ చేయాలి అంటే మనకి ఈ లైట్నింగ్ నావిగేషన్, ఇది ఏదైతే లైట్నింగ్ నావిగేషన్ ఈ సర్వీస్ ఉందో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ నావిగేషన్ మిక్సింగ్ ఫ్రమ్ లైట్నింగ్ నావిగేషన్. ఈ పర్టికులర్ ఈ నావిగేషన్ మిక్స్ ఉంది కదా, ఈ నావిగేషన్ మిక్సింగ్లో మనకి 2 మెథడ్స్ వస్తాయి. ఒకటేమో నావిగేట్ మెథడ్, ఇంకొకటేమో జనరేట్ URL మెథడ్. ఈ నావిగేషన్ ఈ పర్టికులర్ జస్ట్ ఈ ఒక్క లైన్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోదు. దాంతోపాటు మనం జనరల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక LWC టేక్ ఎనీ క్లాస్ JSలో, ఇక్కడ చూడండి ఓన్లీ ఎక్స్టెన్స్ లైట్నింగ్ ఎలిమెంట్ అని ఉంది. బట్ మనం ఎప్పుడు ఒకవేళ ఈ నావిగేషన్ మిక్స్ని యూజ్ చేసామనుకోండి, మనం ఈ నావిగేషన్ మిక్స్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి. మన మొత్తం అపెక్స్ క్లాస్లో మన మొత్తం LWCలో ఈ JSలో మనకు కావాలంటే ఈ పర్టికులర్ ఈ ఇంపోర్ట్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఈ పర్టికులర్ లైన్ మనం రాసేసాము. బట్ అలాగే ఈ నావిగేషన్ మిక్స్ని కూడా కరెక్ట్గా రాసాము. బట్ కొన్నిసార్లు అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే, మనం ఆ నావిగేషన్ మిక్స్ని బేస్ క్లాస్ ఉంది కదా, ఆ బేస్ క్లాస్లో ఇంపోర్ట్ చేయలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. సో ఇది ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ క్యాలిక్యులేటర్ ఎక్స్టెన్స్ లైట్నింగ్ ఎలిమెంట్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్టెన్స్ నావిగేషన్ మిక్స్ అని ఇవ్వాలి. అప్పుడే మనకి ఈ నావిగేషన్ మిక్స్ అనేది వర్క్ అవుతుంది. అంటే మర్చిపోతాము, ఇది చిన్న పాయింట్, లైక్ ఎక్స్టెన్స్ నావిగేషన్ మిక్స్ లైట్నింగ్ ఎలిమెంట్, ఇది చిన్న పాయింట్, మనం బై డిఫాల్ట్గా రాదు, మనం ఎప్పుడు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయము. సో అలాంటప్పుడు అది వర్క్ అవ్వదు నావిగేషన్ మిక్స్ అనేది. దెన్ ఈ నావిగేషన్ మిక్స్లో మనకి 2 APIs ఉంటాయి. ఒకటి నావిగేషన్ మిక్స్ నావిగేట్, ఇంకొకటి నావిగేషన్ మిక్స్ జనరేట్ URL. సో ఈ రెండు మెథడ్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, అవి ఎలా వర్క్ అవుతుంది అనేది విల్ సీ. ఈ నావిగేషన్ మిక్స్ యూజ్ చేసి మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. పాపప్ విండోలో ఓపెన్ చేయొచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఈ న్యూ బటన్ క్లిక్ చేస్తాం కదా, ఎనీ న్యూ బటన్, అదేమవుతుంది మనకి దీన్ని మోడల్ పాపప్ అంటాం. సమ్వేర్ ఇక్కడ మనం రికార్డ్ టైప్స్ రాసాం కాబట్టి అది వచ్చింది.
ఇది మోడల్ పాపప్. ఓకే, ఈ మోడల్ పాపప్ని ఓపెన్ చేయవచ్చు, న్యూ బటన్ని. ఇంకొకటి రికార్డ్ పేజ్ని ఓపెన్ చేయవచ్చు. రికార్డ్ పేజెస్ నథింగ్ బట్ ఇది. ఓకే, ఈ రికార్డ్ పేజెస్ని ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్ రికార్డ్ పేజ్ను ఎడిట్ చేయవచ్చు, వ్యూ చేయొచ్చు. ఓకే, ఎడిట్ మోడ్లోకి వెళ్ళొచ్చు, వ్యూ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఇది బై డిఫాల్ట్గా వ్యూ మోడ్. ఎడిట్ మోడ్ అంటే ఇలాగ మళ్ళీ పాపప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైట్నింగ్ యాప్కి నావిగేట్ అవ్వచ్చు. మనం ఏదైతే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తామో దానికి నావిగేట్ అవ్వచ్చు. దెన్ లైట్నింగ్ ట్యాబ్ పేజ్. సో ఈ ఆపర్చునిటీస్లో ఉన్నాం. ఇక్కడ మనం ఆ పర్టికులర్ నావిగేషన్ మిక్స్ రాసామనుకోండి, దానిపైన క్లిక్ చేయగానే అకౌంట్స్కి నావిగేట్ అట్లా కూడా అవ్వచ్చు. దెన్ ఆబ్జెక్ట్ పేజ్, హోమ్ పేజ్, లిస్ట్ వ్యూకి నావిగేట్ అవ్వచ్చు. ఏదైనా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే ఆ వెబ్సైట్కి నావిగేట్ అవ్వచ్చు. అలాగే ఫైల్స్కి కూడా నావిగేట్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, నావిగేట్ టు క్రియేషన్ మోడల్ పాపప్ విండో. సో క్రియేషన్ మోడల్ పాపప్ ఇస్ నథింగ్ బట్ నావిగేట్ టు న్యూ బటన్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఎలా నావిగేట్ అవుతాము అనేది విల్ సీ. సో ఇఫ్ యూ రిమెంబర్, మనం కంప్లీట్ త్రూ అవుట్ ఆర్ ఎల్డబ్ల్యూసి లెర్నింగ్ మనం హౌసింగ్ అని ఓకే ఈ పర్టికులర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని దాంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ద్వారా వీఆర్ లెర్నింగ్ త్రూ అవుట్ ద కోర్స్, రైట్? సో ఇప్పుడు మనకి ఈ నావిగేషన్ మిక్స్ కూడా మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లోనే యూస్ చేసి నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఈస్ నావిగేట్ టు న్యూ రికార్డ్. సో మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు లైట్నింగ్ నావిగేషన్ సర్వీసెస్. ఓకే, సో మనం ఫస్ట్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్ నావిగేషన్ ఉంది. ఓకే, ఇదంతా చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. లైట్నింగ్ నావిగేషన్ మాడ్యూల్ ఈ సర్వీసెస్ని యూజ్ చేయాలి. టైప్, ఓకే, పేజ్ రిఫరెన్స్ టైప్, అట్రిబ్యూట్, స్టేట్, అలాగే 2 APIs ఉంటాయి అన్నాం. నావిగేట్ ఒకటి, జనరేట్ యూఆర్ఎల్, ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇది లైట్నింగ్ నావిగేషన్ డెమో. సో యాప్ పేజ్, హోమ్ పేజ్ ఇక్కడ ఇచ్చేద్దాం. దెన్ డిప్లాయ్. రైట్, మనకు ఒక కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఎప్పుడు చేసేది, ఒక లైట్నింగ్ కార్డ్ ఇచ్చేద్దాం. దీనికి టైటిల్ లైట్నింగ్ నావిగేషన్ డెమో. ఓకే, అండ్ దెన్ సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఒక బటన్ని క్లిక్ చేస్తే మనకి న్యూ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ, ఓకే, న్యూ బటన్ ఇక్కడ మనం ప్లేస్ చేసామనుకోండి. ఓకే, విల్ ట్రై టు ప్లేస్ ఇట్. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, హోమ్ పేజ్ని ఎడిట్ చేద్దాము. అలాగే ఒక ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో కూడా విల్ ఎడిట్ ఇట్. ఓకే, ఎడిట్ పేజ్. అండ్ మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ లైట్నింగ్ నావిగేషన్ డెమో. ఓకే, ఇక్కడ ప్లేస్ చేద్దాము. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి ఓకే రిఫ్రెష్ చేద్దాం. యా, మనకి కాంపోనెంట్ అయితే వచ్చింది లైట్నింగ్ నావిగేషన్ డెమో. అండ్ ఇక్కడ మనం ఒక బటన్ క్రియేట్ చేయాలి. ఓకే, లైట్నింగ్
బటన్. ఓకే, ఈ బటన్కి బ్రాండ్ ఇద్దాము, వేరియంట్. ఓకే, లేబుల్ లెట్స్ ఇగ్నోర్. ఓకే, ఓకే, లేబుల్ న్యూ. ఓకే, దెన్ సో ఆన్ క్లిక్ నావిగేట్ టు న్యూ పేజ్. సో మనం ఇది క్లిక్ చేయగానే మనకి ఏం కావాలి, ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఈ మెథడ్ మనం JSలో కాల్ చేద్దాము. సో ఆన్ క్లిక్ నావిగేట్ టు దిస్. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం నావిగేషన్ మిక్స్ యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ నావిగేషన్ మిక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ నావిగేషన్ మిక్స్ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ లైట్నింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది బ్రాకెట్లో ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు మనం న్యూ పేజ్కి నావిగేట్ అవుతున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైప్ అట్రిబ్యూట్ విల్ గో ఫ్రమ్ హియర్. ఓకే, జస్ట్ సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ నావిగేషన్ మిక్స్ URLకి బదులు మనం పేజ్ రిఫరెన్స్ యూజ్ చేస్తామని. సో ఎలాగైతే మనం టోస్ట్ మెసేజ్ని క్రియేట్ చేసామో, కాన్స్ట్ షో టోస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అని ఎలా క్రియేట్ చేసామో సిమిలర్. ఓకే, ఒక కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకుంటున్నాం పేజ్ రిఫరెన్స్ అని. ఇదంతా కూడా ఆబ్జెక్ట్ టైప్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్ మొత్తం. అండ్ ఈ పేజ్ రిఫరెన్స్లో మనకి 2 మెయిన్ కంపల్సరీ పారామీటర్స్. ఓకే, అట్రిబ్యూట్స్, టైప్ ఒకటి, అట్రిబ్యూట్స్ ఒకటి. ఈ టైప్ అనేది స్ట్రింగ్ టైప్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆబ్జెక్ట్ పేజ్కి. ఓకే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పేజ్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి, అట్రిబ్యూట్స్లో ఆబ్జెక్ట్ API నేమ్ ఏంటి అండ్ యాక్షన్ నేమ్ ఏంటి, ఎడిటా ఆర్ ఎల్స్ న్యూ ఆర్ వ్యూ, ఏది మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. న్యూ, ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి న్యూ బటన్ పైన మనం నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. సో ఈ నావిగేషన్ మిక్స్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం, APIs, నావిగేట్, ఇంకొకటి జనరేట్ URL. సో ప్రస్తుతానికి మనం ఈ నావిగేట్ అనే API ఆర్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ పేజ్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ పారామీటర్స్లో పాస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. సో మనం ఇక్కడ టైప్ అట్రిబ్యూట్, ఈ అట్రిబ్యూట్లో ఆబ్జెక్ట్ నేమ్, యాక్షన్ నేమ్ రెండు మెన్షన్ చేసాము. ఆల్సో వీటిని మళ్ళీ ఈ పేజ్ రిఫరెన్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ హియర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ న్యూ బటన్ అనేది వచ్చింది. ఓకే, ఈ న్యూ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఒక పాపప్ ఓపెన్ అయిపోయి న్యూ. ఓకే, న్యూ ప్రాపర్టీని ఎలా క్రియేట్ చేస్తామో, ఏమేమి ఫీల్డ్స్ మనం ఇచ్చామో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు జస్ట్ మనం ఇలానే ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మనం న్యూ పైన క్లిక్ చేయట్లేదు. మనం ఏ రికార్డ్ పైన ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ న్యూ రికార్డ్ ఇన్స్టెంట్లీ, రైట్. ఇది న్యూ బటన్. నెక్స్ట్, సో ఈ న్యూ బటన్ని మనం డిఫరెంట్గా రాయవచ్చు. ఓకే, దాన్ని వ్యూలో చూద్దాము. విల్ డూ వన్ థింగ్, ఇక్కడ ఈ బటన్, ఓకే, ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాము. ఈ బటన్కి వచ్చేసి వ్యూ. ఓకే, నావిగేట్ టు వ్యూ పేజ్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ రెండు కోడ్స్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనం కాన్స్ట్ పేజ్ రిఫరెన్స్ అని తీసుకున్నాము. ఇలా తీసుకొని నెక్స్ట్ దాన్ని ఇక్కడ మనం ఈ నావిగేట్ మిక్స్కి మనం ఇక్కడ
ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్లీ వీ కెన్ డూ ఓకే దిస్ డాట్ దిస్ ఆఫ్ నావిగేషన్ మిక్స్ డాట్ నావిగేట్. ఈ పర్టికులర్ ఈ పేజ్ రిఫరెన్స్ ఈ బ్రాకెట్లోనే మనం మిగతాదంతా మెన్షన్ చేస్తున్నాం. ఓకే ఈ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అండ్ విత్ ఇన్ దట్ ఈ ఫ్లవర్ బ్రాకెట్లో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ మనం ఇక్కడ టైప్ మెన్షన్ చేయాలి, అట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు కూడా మనం వ్యూ పేజ్ ఎక్కడికి వెళ్తుంది, స్టాండర్డ్ రికార్డ్ పేజ్. ఇదేంటి, ఆబ్జెక్ట్ పేజ్. ఓకే ఆబ్జెక్ట్ పేజ్ అంటే ఏంటి, సో ఇది క్లిక్ చేయగానే దీన్ని ఆబ్జెక్ట్ పేజ్ అంటాము. అండ్ వ్యూ అని క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఈ రికార్డ్ ఐడి ఈజ్ ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ మనకి ఇందాక ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఇక్కడ ఐడి పాస్ చేయట్లేదు, బట్ ఇక్కడ మనం వ్యూ చేయాలి కాబట్టి ఏ రికార్డ్ వ్యూ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ రికార్డ్ యొక్క ఐడి ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఐడి కావాలి అంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ @API అండ్ ఇక్కడ మనం @API రికార్డ్ ఐడి, ఈ రికార్డ్ ఐడి మనకి ఫెచ్ అవుతుంది. సో దిస్ డాట్ రికార్డ్ ఐడి ఇవ్వగానే మనం ఏ పేజ్ అయితే ఓపెన్ చేస్తామో ఆ పేజ్ యొక్క రికార్డ్ ఐడి గెట్ చేసుకొని వ్యూ చూపిస్తుంది. ఓకే లెట్స్ సేవ్ ఇట్. ఓకే న్యూ వచ్చేసింది. ఇప్పుడు వ్యూ పైన క్లిక్ చేయగానే సి యూ ఎంటర్ ఎ వ్యాలిడ్ URL ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి మేబీ API నేమ్ ఇస్ డిఫరెంట్. ఓకే అండ్ ఇక్కడ మనకి రికార్డ్ ఐడి వస్తుందో రావట్లేదో వీఆర్ నాట్ షూర్. ఓకే ఇక్కడ మనం కనెక్టెడ్ కాల్ బ్యాక్ పెట్టేసుకొని console.log record ID this dot record ID. ఓకే సో యాక్చువల్లీ ఇందాక ఇది ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేశాను, ఇన్స్పెక్ట్ రావట్లేదు ఇక్కడ. సో క్రోమ్లో ఓపెన్ చేద్దాం. ఇన్స్పెక్ట్ కాదు, ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ రావట్లేదు. సో హార్డ్ రిఫ్రెష్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో మనకు పేజ్ లోడ్ అయిన వెంటనే రికార్డ్ ఐడి రావాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ రికార్డ్ ఐడి ఈజ్ అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఫస్ట్ మనకి రికార్డ్ ఐడి ఇంపార్టెంట్. Yeah, this dot record ID. So it is similar only, but record ID మనకి రావట్లేదు. ఓకే రికార్డ్ ఐడి ఎందుకు రావట్లేదు, this dot record ID @API this dot record ID. Let's save one more time. సో స్టిల్ ఇక్కడ మనకి రికార్డ్ ఐడి అనేది
అన్డిఫైన్డ్ గానే వస్తుంది. So record ID is not defined. Okay. This dot. Still record ID is undefined వస్తుంది. Yeah, still ikkada record ID undefined గానే వస్తుంది. We'll continue in next video. Okay, we'll try to find a solution and continue in next video. Thank you.